మాట్లాడతావని వచ్చాను. అటు వాళ్ళతో ఇటు నాతో అందరికీ కావలసిన సందేశం ఇచ్చే గొప్ప దేవుడవు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అన్న. మనుషులను ఆహారం బ్రతికించదు, మనుషులను ఆస్తులు బ్రతికించదు. దేవుని మాట బ్రతికిస్తుంది. నీ మాట్లాడితే మేము బ్రతుకుతాం, నీవు మాట్లాడటం మానేస్తే చనిపోతాం. దేవా, దయచేసి మాతోనూ అందరితోనూ మాట్లాడు. అందరికీ నీ కనపడు, అందరికీ నీ సంకల్పము బయలుపరచు. ప్రతి విధమైన శోధన ఆటంకాన్ని తొలగించు. ఎంతమందికి రాత్రి నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించావో, నిర్ణయించావో, నిశ్చయించావో అంతమందిని ప్రవేశపెట్టినందుకు, సిద్ధపరిచినందుకు స్తోత్రం. పోయిన మంగళవారం నుండి ఈ మంగళవారం వరకు మా ఆత్మీయ జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడి మరొక అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. ఎంతోమంది లోకంలో కళ్ళ ముందే రాలిపోతున్నారు, కొంతమంది రోగాలు పాలైపోతున్నారు, కొంతమంది కరోనా వైరస్ చేత బాధపడుతూ ఉన్నారు. ఈ వ్యాధి కూడా సోకకుండానట్లు, ఏ అపాయము నీ గుడారమునకు సమీపించదో, ఏ తెగులునో రాదు అని వాగ్దానం నెరవేర్చినందుకు స్తోత్రాలు. ఎవరు నీ వాక్యాన్ని అనుసరిస్తారో వారి జీవితాల్లోనే నీ వాగ్దానాలు నెరవేరుతాయి. కానీ విన్నంత మాత్రాన వాగ్దానం నెరవేరదు. కానీ ఇన్న ఉపదేశాన్ని అనుసరించినప్పుడే, అనుభవపూర్వకమైన ఆచరణ మేము కలిగి ఉన్నప్పుడే నీ వాగ్దానాలన్నీ మేము స్వతంత్రించుకోగలుగుతాం. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను మీకు చెప్పవలసిన ఉపదేశ సారాంశం ఏమిటంటే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు అంటున్నాడు ఎవరితో? 33 మొదటి వచనం చూడండి. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు 2 సార్లు అతనికి ప్రత్యక్షమై ఇలాగా అంటే ఎలాగా? బాబు, చెరసాలలో ఉన్నాను, బయటెట్టబడాలనే బాధపడుతున్నావా? చెరసాలలో నుంచి బయటపడాలనే ఆశ ఉందా? మరి బయటపడాలి అనే ఆశ నీకుంటే సరిపోదు. బయట ఎలా పడాలో ఆ రూటు నేను నీకు చూపించాలా. బయటపడాలనే ఆశ నీకుంది, కానీ బయటపడలేకపోతున్నా. కారణం, బయటికి తెచ్చేవాడు లేడు. నువ్వు జైల్లో ఉన్నావు, నిన్ను విడిపించే నాదుడు లేడు. లోపలున్న నిన్ను బయటికి తేవాలి అంటే నువ్వు నాకు మొర్ర పెట్టాలి. ఈరోజు చాలామంది ఆనాడు ఇర్మియా చెరసాలలో ఉన్నట్టు ఈనాడు కొంతమంది సంఖ్యలలో ఉన్నారు. స్తోత్రం. కొంతమంది లోక సంబంధమైన సంఖ్యలు, కొంతమంది ఆత్మ సంబంధమైన సంఖ్యలు. అంటే బంధకాలు అని అర్థం. బంధించబడుట. బంధింపబడిన బంధకాలను తెంచేవాడు ఒక్కడే. ఆయన ఇత్తడి తలుపులను ఎరగగొట్టును, ఇనప సంఖ్యలను తెగగొట్టును. నీవు నా చేతిలో గండరి గొడ్డలి వంటి వాడు అన్నా. నీవు నా చేతిలో గండరి గొడ్డలి వంటి వాడవు అన్నాడు ఇర్మియాని దేవుడు. పిల్లరా,
ఇనుప సంఖ్యలను ఇరగొట్టాలన్నా, ఇత్తడి తలుపులను పగలగొట్టాలన్నా, ఆ బంధకాలు తెగిపోవాలంటే తెగగొట్టేవాడు ఒకడు ఖచ్చితంగా కావాలి. యిర్మీయాకి దేవుడు ఈ ఉపదేశాన్ని ఎందుకు అందిస్తున్నాడు అంటే, ఒక బంధకంలో ఆయన ఉండిపోయాడు. ఈరోజు యావత్ ప్రపంచమే కరోనా అనే బంధకంలో బంధించబడి ఎలుక కుడితి నీళ్ళలో పడి కొట్టుకున్నట్టు మనుషులు కొంచెం వెలవెల్లాడుతున్నారు. అందులో ఉండలేక, అలాగని వెలుపలకి రాలేక లోకం పరిస్థితి ఇలా ఉంది. మరి ఆ లోకం పరిస్థితి ఇలా ఉన్నప్పుడు బయటికి ఎవరు తీసుకురావాలి అంటే, ఇదిగో దేవుడు చెప్తున్న సమాధానం. బయటపడాలనే ఆశ నీకుందా? తప్పకుండా బయటికి తీసుకొస్తాను. ఏ సమస్యలో నువ్వు ఉన్నావో బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అయితే ఒక పని నువ్వు చేయాలి యిర్మీయా, నాకు మొర్ర పెట్టాలి. ఏం చేయాలి? నాకు మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టడం అంటే తెలుసా? నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు నేను కొత్తగా చెప్పటం కాదు. మొర్ర పెట్టడము అంటే జకరియా గ్రంథం 12:10లో చెప్పాడు. తన ఏక కుమారుడు విషయమై విలపించినట్లు. లేక ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు మిద్ది మీద నుంచో మేడ మీద నుంచో కింద పడి చచ్చిపోతే ఆ తల్లి ఘోష, బాధ ఎంత వేదనకరంగా ఉంటుందో, ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. లేక ఒక కొడుకు పుడితే 20 సంవత్సరాలు వచ్చాక వాడు పైనుంచి కింద పడి చచ్చిపోతే ఆ తల్లి బాధ ఎంత భయంకరంగా ఉంటుంది. పుట్టిన బిడ్డ చచ్చిపోతేనే ఈరోజు మనుషులుగా లేకపోతున్నారు. ఒత్తిగుడ్డల్లో ఉన్న బిడ్డ చచ్చిపోతేనే చాలామంది బాధపడ్డారు. కడుపులో ఉండగా చనిపోతేనే ఇంకా బాధపడ్డారు. మరి 20 ఏళ్ళు చెట్టుకు ఎదిగినోడు, కూడు పెట్టే వయసుకు వచ్చినోడు, తల్లిదండ్రులను కూర్చోబెట్టి సాకే ప్రాయానికి వచ్చినోడు చచ్చిపోతే పోతే పోయాడు అనుకుంటారా? గుండెలు బాదుకుంటూ నరాలు దిగిపోయేటట్టు ఏడుస్తారు. స్తోత్రం. చూడండి 12:10 జకరియా గ్రంథం 12:10. అదిగో మొర్ర పెట్టడం అంటే అర్థం చెబుతున్నాడు చూడండి. అది అతని విషయమై దుఃఖించి ఫలాపింతురు. ఒకడు తన ఏక కుమారుడి విషయమై దుఃఖించినట్లు. ఒక్క కొడుకుంటే ఒక తల్లిదండ్రులు ఎంత విలవిల్లాడిపోతారో అంత విలవిలలాడుతూ ప్రార్థించటమే మొర్ర పెట్టడం. మన ప్రార్థన ఎటువంటిదంటే చేతురుగాను సరదాగాను, అది ఆటకాయితనంగా అలవాటు చొప్పున ఉంటుంది. రియల్ ఒరిజినల్ అనమాట ఇక్కడ ఇది దేవుడు చెప్తుంది. అందుకే 147వ కీర్తనలో ఒక మాట, అద్భుతమైన మాట అన్నాడు. నిజముగా నీకు మొర్రపెట్టువారు నీకు సమీపస్తులు, వారికి నువ్వు సమీపస్తుడవు అనే మాట వాడటం జరిగింది. 147వ కీర్తనలో అద్భుతమైన విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు రాయించి సిద్ధపరిచి ఉంచాడు. చూడండి 47:18. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఏమన్నాడు? మొర్ర పెట్టడం అంటే నిజంగానా లేదా నిజం లేకనా? అంటే ప్రార్థించే పద్ధతులు 2 ఉన్నాయి. నిజంగా మొర్ర పెట్టడం అంటే నరాలు దిగిపోయేటట్టుగా ఏడవటం, తల బయలిపోయేటట్టు, గుండెలో దద్దరిల్లేటట్టుగా కేకలు పెట్టి ఆర్తధ్వని చెయ్యటం. అలా కాకుండా స్తోత్రం నీ చేతమైతే అద్భుతం చేయ్యా, కార్యం చేయ్యా అనే ప్రార్థన, ఇది ఒక టైప్ అయిన ప్రార్థన అన్నమాట. ఆ టైపులో ప్రార్థన ఎంతమంది చేస్తారండి? ఈ సాధారణమైన ప్రార్థన చేసేవాళ్ళే ఎక్కువ.
ఆ టైపులో ప్రార్థన చేసేవాళ్ళేమో తక్కువ. మనకేదన్నా నష్టం కలిగితే అప్పుడు వచ్చింది అనమాట ఆ బాధ. ఒక ₹1,00,000 పోయినప్పుడు, ఒక పొలం పండకపోయినప్పుడు, ఏదన్నా ఒక బాధ కలిగినప్పుడు, ఒక వస్తువు పోయినప్పుడు మనకు ఆ బాధ కలిగిద్ది. కానీ అంత బాధ సిలువలో యేసయ్య మన కొరకు పడ్డాడనే బాధ అది సామాన్యంగా రాదు. మన గొప్పతనం ఏంటంటే మన బాధలే మనకు ఎక్కువగా కనపడతాయి. కానీ మన కొరకు యేసయ్య పడ్డ బాధ చాలా తక్కువగా మనకు కనపడుద్ది. అవునా కాదా? యథార్థంగా చెప్పరే. మన కోసం మనం పడ్డదేమో ఎక్కువ, మన కోసం ఆయన పడ్డదేమో తక్కువ. మన ఇంట్లోకి తెచ్చుకుంటే పూలకుండి కింద పెట్టాను చూడండి, అంత పెద్దది తెచ్చుకుంటాం. దేవుడి మందిరానికి ఏదన్నా ఒక వస్తువు తెత్తి, ఇదిగో ఇంత పెద్దది అంటే ఇంత చిన్నది తెస్తాం అన్నమాట. అర్థం కాలా? తేడా చూపిస్తున్నా. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, బంధకాలలో ఉన్నావు ఇర్మియా, నిన్ను విడిపిస్తాను బిడ్డ, నా మాట విని నాకు మొర్రపెట్టు. మొర్రపెడితే తప్పకుండా బయటికి తీసుకొస్తాను. ఎవడు నిన్ను విడిపించలేకపోయాడా? పోనీ నువ్వు రాలేకపోయావా? నిన్ను నేను విడిపిస్తాను. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా కరోనా దెబ్బకి భూలోకం అంతా కూడా బంధకంలో ఉండిపోయినట్టు కొంతమంది కూడా బంధకాలలోనే ఉండిపోయి ఉన్నారు. స్తోత్రం. లేరా? ఉన్నారా? కొంతమంది బంధకాలేమో మానసిక సంబంధమైనవి, కొంతమంది బంధకాలు శరీర సంబంధమైనవి, కొందరి బంధకాలు కుటుంబ సంబంధమైనవి, కొందరి బంధకాలు ఆర్థిక సంబంధమైనవి, కొందరి బంధకాలు చెప్పుకోలేనివి, కొందరి బంధకాలు చెప్పిన తీరనివి. ఎన్నని చెప్పను, లెక్కకు మించున్నాయి. స్తోత్రం. ఇప్పుడు ఏం చేయమంటావు దేవా అంటే, నాకు మొర్రపెట్టు. మొర్ర పెడితే ఏందంట అంటే 3 విషయాలు అక్కడ దేవుడు ఇర్మియాకి ప్రత్యక్షపరిచాడు. మాట్లాడుతున్నది దేవుడు, వింటున్నవాడు భక్తుడు. మాట్లాడేవాని పేరు యెహోవా, వింటున్నవాని పేరు ఇర్మియా. ఇప్పుడు వాళ్ళిద్దర సందర్భాన్ని లేక వారిద్దర సంభాషణ మనం వింటున్నాం. మాట్లాడుతున్న వారెవరు? దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? హెస్కేలుతోనా? ఏలియాతోనా? ఇర్మియాతో. ఇర్మియా అంటే నిఘంటు ప్రకారంగా కన్నీళ్ళ ప్రార్థన కలిగిన వాడు అని అర్థం. అంత సున్నిత హృదయం కలిగిన వాడు ఇర్మియా అంటే. కఠినుడు కాదు, కనికరం కలిగిన వాడు. పేరుకు తగ్గట్టు ఆయన ఉన్నాడు. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు కానీ పేర్లకు తగ్గట్టు ఉండరు. మనకి ఏ పేరు పెట్టబడిందో ఆ పేరుకు తగ్గ లక్షణాలు మనలో ఉండాలి. యేసు అనే మాటకు అర్థం ఏమిటి? తన ప్రజలను తానే తమ పాపముల నుండి విడిపించును గనక అతనికి యేసు అనే పేరు పెట్టబడెను. తన ప్రజల తమ పాపముల నుండి తానే విడిపించును అంటే ఇంకా ఎవడు విడిపించేవాడు లేడు. చెరసాలలో ఉన్న ఇర్మియాని విడిపించేవాడు లేడు, పాపములో ఉన్న వారిని తప్పించేవాడు లేడు. అందుకే ఆయనకి ఏమని పెట్టబడింది? ఇర్మియా. ఏమని పెట్టబడింది? యేసు. దేవుని స్తోత్రం. ఈ ఇర్మియా గ్రంథంలోనూ మత్తయి సువార్తలోనూ ఉన్న విషయాలు చెప్పడానికి ఇప్పుడు ఈ విషయం నేను ఎత్తుకోలేదు. కానీ అక్కడే లేపి అక్కడే దింపితే మీకు విషయం అర్థం కాదు కాబట్టి పేరుకు అర్థం చెబుతున్నాను. యేసుక్రీస్తు అంటే తన ప్రజల పాపముల నుండి తానే విడిపించేవాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే ప్రత్యేకంగా ఏర్పరచబడ్డవాడు. ఈరోజు చాలామంది పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ పేరుకు తగ్గ లక్షణాలు వారిలో లేవు. అలా లేకపోతే 2 లక్షణాలు గుర్తుపడతారు జనం. పేరు గొప్ప, ఊరు దిబ్బ. పేరు గొప్ప, ఊరు దిబ్బ.
అన్నట్టుంటుంది. అట్టుండద్దు. పేరుకు తగ్గట్టు మనం ఉండవలసి ఉన్నది. ఇర్మియా గ్రంథంలో ఉన్న విషయాన్ని ఉటంకించక ముందు ఉపోద్ఘాతం అందించాను. ఇప్పుడు ప్రసంగ అంశంలో ప్రవేశిస్తున్నాను. ఎంతవరకు అర్థమైందా మీకు? ఇర్మియా ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. అప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? తన రక్త సంబంధికులు వచ్చారా? తన కులం వచ్చిందా? తన దాయాదులు వచ్చారా? తన ప్రజలు వచ్చారా? ఎవరు పట్టించుకున్నారు? చెరసాలలో ఉన్నవాడి దగ్గరికి ఎవడు వచ్చి పలకరించాలా, పరామర్శించాలా, పట్టించుకోవాలా? శరీర సంబంధమైన బంధాలు రాలా, ఆత్మ సంబంధమైన దేవుడు దిగి వచ్చాడు. ఈరోజు బంధకాల్లో ఉన్న వారిని పలకరించడానికి ఎవరు రారండి. అన్నీ బాగున్నప్పుడైతే వస్తారు, తేడాపడ్డప్పుడు రారు. తేరగా తిరిగిపోవడానికి వస్తారు బాగున్నప్పుడు, తేడాపడ్డప్పుడు పలకరించడానికి కూడా రారు. అప్పుడు తేలిద్ది ఒరిజినల్ ప్రేమ ఏదో, డూప్లికేట్ ప్రేమ ఏదో. బాగున్నప్పుడు ఎట్ట బయటపడిద్ది ప్రేమ? మనం తేడాపడ్డప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళల్లో ప్రేమ ఎంత ఒరిజినల్గా ఉందో, ఎంత డూప్లికేట్గా ఉందో అప్పుడు తేల్చడానికే దేవుడు ఇట్లాంటి పరిస్థితులు మనకి అనుమతిస్తాడు. స్తోత్రం. అప్పుడు అర్థమైంది, ఓహో ఇదంతా తుస్సు ప్రేమే కానీ ఒరిజినల్ ప్రేమ. నేను ఇంకా నిజమే అనుకొని మురిసిపోయాను, కానీ వీళ్ళ దగ్గర నాకు నిజమైన ప్రేమ దొరకదు. నాకు నిజంగా దొరికేది ఒక్క దేవుడి దగ్గరే అని నీ కళ్ళు తెరిపించడానికి కొద్దిగా నిన్నేం చేస్తాడంటే బంధకంలోకి పోవడానికి కొద్దిగా అనుమతి ఇస్తాడు. అక్కడ మన మీద ఇషం కక్కే వాళ్ళు ఎవరో, ప్రేమ చూపించే వాళ్ళు ఎవరో బయటపడటానికి, మన కళ్ళు తెరిపించటానికి, రెండు మనం దేవుడి మీద ఆనుకోవటానికి, ఇక ఆయన ప్రేమ కంటే నాకు మించింది ఇంకొకటి లేదని తెలుసుకోవటానికి ఇర్మియాకి అనుమతించినట్టే మనకు కూడా దేవుడు అనుమతిస్తాడు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, బంధకం మేలా కీడ? చెప్పాలి. మొన్న కూటంలో చెప్పాను, గాయపరచటం ఎందుకండి? గాయపరచువాడు నేనే, స్వతపరచువాడిని నేనే అన్నాడు. గాయపరచటం ఎందుకు అంటే 3 కారణాలు. ఎవరు శ్రమల ద్వారా శరీరం గాయపరచబడుతుంది, మాటల ద్వారా హృదయం గాయపరచబడుతుంది. శ్రమలేమో శరీరాన్ని గాయపరుస్తాయి, మాటలు నిందలు హృదయాన్ని మనస్సును గాయపరుస్తాయి. ఈ 2 రకాల గాయాలు ఎందుకు అంటే 3 రకాల మేలు మనకు చేస్తుంది. మొట్టమొదట గాయపరచబడ్డ మనం పరిశుద్ధ జీవితం జీవించే అవకాశం ఉంది. మొట్టమొదట మనం గాయపరచబడ్డప్పుడు ఏమవుతాం? పరిశుద్ధ జీవితం. ఈ దిక్కుమాలిన పని చేసినందుకే నాకు ఈ గాయం, ఇక చచ్చినా కూడా ఆ పని నేను అని దాని జోలికి పోతామా? కరెంటు షాక్ తగిలిందండి, ఏలు కాలిపోయింది, మళ్ళీ పట్టుకుంటా పోయి పట్టుకుంటా, చచ్చినా కూడా దాని జోలికి చక్రాలు సైకిల్ తిరుగుతూ ఉంటే చైన్లో ఏలు పెట్టామనుకో, ఏలు కట్ అయిందనుకో, రెండోసారి మళ్ళీ ఇంకొక ఏలు పెడతామా? చైన్లో పెట్టాం. ఇప్పుడు రెండోసారి ఆ పని చేయకుండా ఈ గాయం ఏం చేసింది? మనలను భద్రం చేసింది. అది లోక సంబంధమైన అర్థం. ఆత్మ సంబంధమైన అర్థం ఏందో తెలుసా? ఈ పాపం చేసినందుకే దేవుని అభిషేకం పోగొట్టుకున్నా, ఇంక రెండోసారి ఆ పాపం చెయ్యకూడదని పాపానికి దూరం అవుతావు, దేవునికి దగ్గర అవుతావు. ఇప్పుడు చెప్పు, పరిశుద్ధతలోకి నడిపించలా? ఆ గాయం ఏం చేసింది? నిన్ను పాపానికి దూరం చేసింది, దేవునికి దగ్గర చేసినప్పుడు నువ్వు పరిశుద్ధ జీవితం జీవిస్తావు. 2, గాయం ఏం చేస్తుంది అంటే దెబ్బలు పడేకుండి బండ మీద ఆకారం వచ్చి శిలకాత్త శిల్పమైనట్టు ఆ గాయాలు ఏం చేస్తాయి? యేసయ్య పోలిక మనలోకి సంపూర్ణంగా తీసుకొస్తాయి. దెబ్బలు ఎక్కువగా ఎవరికి తగులుతాయో వాళ్ళంత తొందరగా సంపూర్ణ సిద్ధి పొందుతారు. సంపూర్ణ సిద్ధి అంటే కడుపులో 10 నెలలు ఉంటే బిడ్డ ఎలా రెడీ అవుతుందో, నువ్వు కూడా దెబ్బకి అంత తొందరగా యేసయ్య కొలతలు, యేసయ్య పోలికలు, యేసయ్య లక్షణాలు, యేసయ్య స్వభావం సంతరించుకొని యేసు వలే మారిపోతావు. అట్ట చిక్కింది ఆ దెబ్బలే.
ఆ దెబ్బలు ఏం చేశాయి? గాయపరిచి నీలో ఉన్న సమస్త కల్ముషము, లోపము తొలగించి క్రీస్తు వలె నిన్ను చేసింది ఆ గాయం. స్తోత్రం. అటు కొట్టబడి ఇటు కొట్టబడి, అటు తన్నబడి ఇటు తన్నబడి, అటు నలపబడి ఇటు నలపబడి, చివరికి కోపం పోయి, కోరిక పోయి, అహం పోయి, అహంకారం పోయి, సొంత లాభం పోయి, సొంత జ్ఞానం పోయి, సొంత ఘనత, ఏది చేసినా మనకు ఒక పనికిమాలిన ఆలోచన ఉంటుంది, ఘనత పొందాలని. స్తోత్రం. 10 మందిలో ఏం పొందాలని? ఘనత పొందాలని. దాన్ని బైబిల్లో జీవపు డంబం అన్నాడు. ఏంటి? జీవపు డంబం. ఘనత పొందాలనే కోరిక లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? చెప్పరేందండి? 10 మందిలో నన్ను మెచ్చుకోవాలనే ఆశ లేదా? లేదా? లేదంటే ఇప్పుడు మీరు అబద్ధం అన్నట్టే. 10 మంది నన్ను మెచ్చుకోవాలనే ఆశ లేదా? దేవునికి మహిమ. ఆశ తప్పు కాదు, అలా ఆశించటం తప్పు. స్తోత్రం. పెద్దగా చెప్పలా? రెండోది ఏం చేస్తుంది? గాయం క్రీస్తు పోలికలోకి నిన్ను చెక్కుతుంది. 3 గాయం ఏం చేస్తుందో తెలుసా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒరిజినల్ ప్రేమికులు కాదు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒరిజినల్ ప్రేమికులు కాదు. నీ పైనున్న వాడే ఒరిజినల్ ప్రేమికుడు, ఒరిజినల్ ప్రియుడో. గాయపడ్డప్పుడు నిన్ను తన స్వహస్తములతో చేతులు జాపి ఎత్తుకున్నాడు, కానీ నీ చుట్టుపక్కల ఉండోళ్ళు చేతులు జాపలా, ఎత్తుకోలా, ఆదరించలా. అక్కడ మన కళ్ళు ఏమవుతాయండి? మూయబడ్డ కళ్ళు తెరవబడతాయి. ఓహో, భర్త ప్రేమ ఎట్టుంటుందా, భార్య ప్రేమ ఎట్టుంటుందా, అన్నదమ్ముల ప్రేమ ఎట్టుంటుందా, బామ్మర్దుల ప్రేమ ఎట్టుంటుందా, కన్నవారి ప్రేమ ఎట్టుంటుందా, కన్నబిడ్డల ప్రేమ ఎట్టుంటుందా, కులం ఎట్టుంటుందా, మతం ఎట్టుంటుందా, దాయాదుల ప్రేమ ఎట్టుంటుందా అని చివరికి లేదు. ఇక నువ్వేం చేస్తావో తెలుసా? అప్పుడు దాకా వాళ్ళందరికీ నీ హృదయంలో ప్లేస్ ఉంటుంది. ఆ దెబ్బతోటి మొత్తాన్ని తీసిపడేసి ఒక్కడికే ఇస్తావు. ఇక ఇల్లు కిరాయికి ఇచ్చినట్టు దేవుడికే ఇస్తావు నీ హృదయాన్ని. స్తోత్రం. అప్పుడు నువ్వు పాడుకునే పాట ఏం తెలుసా? నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడ నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవతీయుడా, పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవతీయుడా, నీవుగాక ఎవ్వరు, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. అప్పుడు దాకా ఈ పాట పాడవు. అందరూ నా వాళ్ళే అనుకుంటావు, అంతా మా వాళ్ళే అనుకుంటావు. ఈ గాయపడ్డప్పుడు నిన్ను చేరదీయటానికి రారు చూడు, అప్పుడు వరెవరెవరే వీళ్ళంతా నిజమైన ప్రేమికులు అనుకున్నా కానీ వీళ్ళు నిజమైన ప్రేమికులు కాదురా. ఒక్కడే ఉన్నాడు నిజమైన ప్రేమికుడు, ఆయన నా బంగారు తండ్రి. అవునా కాదా? అప్పుడు దాకా అనుకుంటాం ఇల్లు ప్రేమించేవాళ్ళే, యేసయ్య ప్రేమించేవాళ్ళు. ఓహో, సరేలైతే దేవుడు ఏం చేస్తాడో తెలుసు, ఒక సమయం కోసం ఎదురు చూసి డోర్ ఓపెన్ చేసినట్టు నీ కళ్ళు ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, గాయాలు మేలు చేశాయా, కీడు చేశాయా? ఎన్ని రకాలుగా? ఫస్ట్ది ఏమిటి? గాయం ఏం చేసింది? ఏం చేసిందంటే ఏం చెప్పాము మేము? అదే ఇప్పుడు నువ్వు చెప్పిందే. అర్థం కాలేదా? మరి చెప్పరేంది? గాయం ఏం చేసిందని అడుగుతున్నా. ఏం చేసేదేముంది? బాధ పెట్టింది. మీకు అర్థం రాలేదా? లేకపోతే అర్థమయ్యి కూడా చెప్పడానికి రాలేదా? పోనీ
మొట్టమొదట గాయము నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. దేవుడికి స్తోత్రం. పాపానికి దూరం చేస్తుంది, ప్రభువుకి. అప్పుడేమవుతావు? ప్రభువుకు దగ్గరైనవాడు ఏ జీవితం జీవిస్తాడో ఆయన వలె పరిశుద్ధుడవుతాడు. రెండు, గాయం ఏం చేస్తుంది? సంపూర్ణ సిద్ధిలోకి, యేసయ్య కొలతల్లోకి అతి తొందరగా, అతి తక్కువ కాలములో క్రీస్తు వలె అవుతావు నువ్వు. ఏది, నేను అలాగే ఉన్నానే అంటే నీలాగే ఉంటావు నాయన. నీ లోపల స్వభావం అంతా క్రీస్తు వలె మారిపోతుంది. స్తోత్రం. మన లోపల కొలతలు మారిపోతాయి. యేసు వలె ప్రేమించుట, క్షమించుట, దయ చూపుట, కనికరించుట, యథార్థంగా నడుచుట, న్యాయంగా నడుచుట, చివరికి దేవుడే లోకమై బ్రతుకుట, దైవ సంకల్పం నెరవేర్చుట, ఆ దిశగా అడుగులు పడుతుంటాయి. స్తోత్రం. అవతలకు అర్థం కాదు విషయం. ఈడేంద్రా అసలు ఎవడికి అర్థం కాడు, ఈడేంద్రా ఎవడికి అర్థం కాడు అని ఎవరైనా అనిపించుకున్నారు అంటే ఖచ్చితంగా అతడు దేవుని కొలతల్లో ఉన్నాడని అర్థం. దేవుడనేవాడు మనకు అర్థం కాడు అనేది ఎంత నిజమో, ఆయన కొలతలు కలిగి ఉన్నవాడు కూడా అంత సామాన్యంగా అర్థం కాడు. ఇప్పుడు ఎలా స్పందిస్తాడో కూడా గోచరం కాదు. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, గాయపరచటం మంచిదా చెడ్డదా? గాయపరచాలంటారా వద్దంటారా? ఇప్పుడు గాయపరచటం మానేసాడే అనుకో, మనం మిడిచిపడతాం. ఏమవుతాం? మిడిచిపడతాం. అరే నా అంతటోడు లేడు అనువా? మీకు తెలుసా, మన జీవితాలలో గాయాలు కనుక లేకపోతే అతి ఘోరమైన ప్రమాదం ఉంది. ఏంటో తెలుసా? అధికంగా పాపం చేసే అవకాశం ఉంది. ఒంట్లో బాగా ఓపిక బలం ఉండి జేబు నిండా డబ్బులు ఉంటే ఇక్కడ ఉంటామా? ఎక్కడుంటాం? దేవునికి మహిమ కలుగునాగాక. రక్తం తీసినట్టు అప్పుడప్పుడు మన ఒంట్లో శక్తిని కూడా ఆయన తీస్తుంటాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ కూర్చోయిగా, కూర్చో అంటే ప్రభా కూర్చోమంటా. శక్తినిత్తే నువ్వు మాట ఏంటల్లా, ఎడ కూర్చోరా, కూర్చో అంటే వెళ్ళలేను ప్రభా, ఇక్కడ ఈ రోజుకి ఎక్కడే కూర్చుంటా. అట్టా కూర్చోబెట్టబట్టి నేను ఇన్నాళ్ళు ఎడ కూర్చున్నా. లేకపోతే మీరు ఇటు పిలుస్తూనే అడు చూసేవాడిని. దేవునికి మహిమ కలుగునా కాక. అవునా కాదా? పెద్ద వయసు మీదే నాదే. 35 సంవత్సరాలు పెద్ద వయసా చిన్న వయసు అండి? సేవలోకి వచ్చి 8 ఏళ్ళు కూర్చునే వయసేనా అది? ఎట్ట కూర్చోబెట్టాడంటే శక్తిని కాస్త తగ్గించి కూర్చోబెట్టాడు. చెప్పినట్టు ఏంటల్లా లేకపోతే దేవునికి మహిమ కలుగును కాక. అర్థమైందా? ప్రభా నువ్వు చెప్పినట్టు ఏంటానయ్యా అన్నప్పుడు ఒక బాటిల్ ఎక్కిస్తున్నాడు, ఒక్కోసారి ఒక బాటిల్ తీస్తున్నాడు అన్నమాట. దేవునికి మహిమ. అంటే నీకంటే ఉంటుందిలే పాస్టర్ గారు, మాకెందుకు ఉంటుంది ఆ బాధ అంటే మీరు మాత్రం మామూలు వెళ్ళా. స్తోత్రం. మామూలు వెళ్ళా. ఈ విధంగా దేవుడు గాయపరిచాడు అంటే దాని వెనక మనకెంతో మేలు ఉంది. గాయపడ్డాననే నువ్వు బాధపడుతున్నావు, కానీ ఆ గాయం వెనక ఇంత అద్భుతమైన మర్మం ఉందన్న సంగతి తెలుసా నీకు? పరిశుద్ధ జీవితం జీవించితివి, యేసు వలె మార్చబడితివి, లోకస్తుల ప్రేమేదో క్రీస్తు ప్రేమేదో కనులారా చూసితివి. ఇక ఎవరి మీద అనుకుంటా? ఇక ఎవరు లోకంగా బ్రతుకుతావు? ఎవరికి అంకితం చేస్తావు జీవితాన్ని? దేవునికి మహిమ. ఈ గాయాలే లేవనుకో, ఇప్పుడు ఈ 3 ప్రమాదాలు మనకు ఉన్నట్టేగా. పరిశుద్ధ జీవితం పోద్ది, క్రీస్తు వలె సంపూర్ణ సిద్ధి వచ్చే అవకాశం లేదు. జనాల ప్రేమేదో దేవుని ప్రేదో అంటే లోక ప్రేమేదో దేవుని ప్రేమేదో తెలీదు. మోసంలో బ్రతికే అవకాశం ఉంది. అందుకని ఈ గాయములో ఎన్ని రకాల మేళ్ళు ఉన్నాయో, చెరసాలలో పడ్డ ఇర్మియా జీవితంలో కూడా అలాంటి గొప్ప మేళ్ళు ఉన్నాయి అని చెప్పడానికి చెప్పా. దేవుడి స్తోత్రం.
ఇప్పుడు ఇర్మియాకున్న బంధకంలో నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఏమంటున్నాడు? నాకు మొర్ర పెట్టు అన్నాడు. మొర్ర అంటే అర్థం చెప్పా. మొర్ర పెడితే ఏం చేస్తావంటే 3 విషయాలు చెబుతున్నాడు. గొప్ప సంగతులు చెప్తా, గ్రహింపలేని సంగతులు చెప్తా, గూఢమైన సంగతులు చెప్తా. మొత్తం ఎన్ని సంగతులు? గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, గ్రహింపలేని సంగతులు. ఈ 3 రకాల సంగతులను ఇప్పుడు నేను మీకు చెప్పటం లేదులే, కానీ ప్రభు చిత్తం అయితే గొప్ప సంగతులు ఏమిటో, గూఢమైన సంగతులు ఏమిటో, గ్రహింపలేని సంగతులు ఏమిటో బైబిల్ గ్రంథములో 3 రకాల పొరలు ఉన్నాయి, 3 రకాల ఉపదేశాలు ఉన్నాయి, 3 రకాలుగా సందేశాలు ఉన్నాయి. మొదట గొప్ప సంగతులు, 2 గూఢమైన సంగతులు, 3 గ్రహింపలేని సంగతులు. ఈ 3 పొరల్లో ఈ గ్రంథం ఉంది. ఈ 3 పొరల్ని 3 విభజనగా చేసుకోవచ్చు, విభాగములుగా. ప్రవచన సందేశము 2, మొదట ప్రవచన సందేశము, 2 పరిశోధన సందేశము, 3 ప్రసంగ సందేశం. ప్రసంగ సందేశం పెద్ద కష్టమేం కాదు, చెప్పేవాడికైనా వినేవాడికైనా. ప్రియులారా, రక్తస్రావణంతో ఒక స్త్రీ బాధపడుతూ ఉంది. అప్పుడు ఆమె యేసును గూర్చి విన్నది. పోయి ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుంటే చాలు బాగుపడుతుందని అనుకున్నది. పోయి ముట్టుకుంది, యేసునామలో బాగుపడింది. ఈరోజు నువ్వు ఎంత బాధతో వచ్చావో, యేసునామలో నువ్వు బాగుపడబోతున్నా అనగానే కూర్చున్న వాళ్ళు ఏం పొందుతారు? ఏం పొందుతారు? పెద్దగా చెప్పండి. దేవునికి మహిమ. బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల మించి ఒకడు పడి ఉన్నాడు. కోనేటిలోకి దిగబోయేటప్పుడు వీడికంటే ముందు ఇంకొకడు. అప్పుడు యేసు వచ్చి, నువ్వు స్వస్థత పొందకూరుచున్నావా, లే నీ పరిపెత్తుకో అన్నాడు. అనగానే వాడు ఏమయ్యాడు? ఇలారా, వాణ్ణి లేపిన వాడు నిన్ను లేపడా, వాడిని స్వతపరిచినవాడు నిన్ను స్వతపరచడా అనగానే ఏం పొందుతారు? చెప్పరేందండి? ఇప్పుడు చెప్పేవాడికి ఏమైనా కష్టం ఉందా? మరి వినేవాడికి ఏమైనా కష్టం? ఇది ఏమంటారు అంటే ప్రసంగ సందేశం. స్తోత్రం. ఏ సందేశం? ప్రసంగ సందేశం. ఇది ఎక్కువగా మనకు వినపడుతుంది, అవునా కాదా? మోసే ఇశ్రాయేలీయులు నడిపించను, ఈరోజు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ. మోసే ద్వారా సముద్రములు పాయలు చేసిన దేవుడు ఇదిగో నీ సమస్యను కూడా పాయలు చేయబోతున్నాడు. అయ్య బాబోయ్, దేవుని స్తోత్రం. దీన్ని ఏమంటారు అంటే ప్రసంగ సందేశం. ఎంత సింపుల్గా ఉంది, పలావ్ తెచ్చుకొని తిన్నట్టుంది. కష్టమేమి? ప్రసంగ సందేశం అంటే ఇది. ఇందులో రెండో కోణం ఏమిటంటే పరిశోధన సందేశం. అది కొద్దిగా కష్టతరమైన సందేశం. దేవుని స్తోత్రం. ఎట్లుంటుందో చెప్తా వినండి. ఈ పరిశోధన సందేశం అనేది ఎట్లా ఉంటుందంటే, అసలు ఇప్పుడు నా అంశం కూడా అదే. ఇంకెందుకు అంశంలోకి దిగుతాను, అంతకంటే ముందు ప్రవచన సందేశం ఒకటి ఉంది. ఏమేంటి? అదేమిటో తెలుసా? యూదా బెత్లెహేమ, నీలో నుంచే నిన్ను ఏలబోయేవాడు వచ్చుచున్నాడు. ఆయన గాడిదయు గాడిద పిల్లయు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రవచనంలో ఉంది. జకరియా గ్రంథం 9:9. ఇదే ప్రవచనం యోహాను సువార్తలో సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిదయు గాడిద పిల్లయు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అదేమో పలకబడిన ప్రవచనం, ఇదేమో నెరవేరిన ప్రవచనం. ఈ రెండింటిని కలిపి చెప్పటమే ప్రవచన సందేశం అంటారు. స్తోత్రం. ఈ ప్రవచన సందేశానికి ప్రసంగ సందేశానికి మధ్యలో ఉన్నదే పరిశోధన సందేశం. ఇప్పుడు అంశం మొదలవుతుంది.
ఈ పరిశోధన సందేశం అనేది ఏ విధంగా ఉంటుందంటే, అంతంత మాత్రం వాళ్ళకి ఇది ఎక్కేది కాదు. ఏమాత్రం కాస్త దేవుడికి దగ్గర సంబంధం కలిగి కాస్త దేవుడితో డీప్గా గడిపే వాళ్ళకి ఇది బాగా ఛార్జింగ్ ఎక్కినట్టు ఎక్కిద్ది. కానీ ఎడవల్లాడ కూర్చొని దేవుడికి దూరంగా బతికే వాళ్ళకి ఇది అసలు ఎక్కదు, ఇది అసలు వాళ్ళకి అవసరం కూడా లేదు. నేను ముందు చెప్పా చూడండి, స్వస్థపరుస్తాడు, అద్భుతం చేస్తాడు, సముద్రం పాయలు చేస్తాడని అట్టాడి జరిపోద్ది అనమాట వాళ్ళకి. స్తోత్రం. అవునా? ఈ ప్రవచన సందేశం ఎవరికి సరిపోద్ది అంటే పండితులు ఉంటారు. ఎవరు? సర్వపాప పరిహారము కొరకై పరమాత్ముడు తుదిరముగా చునుయని. సర్వపాప పరిహారము కొరకై పరమాత్ముడు తుదిరముగా చునుయని. ఈ పాటలో ఒక ప్రవచనం ఎత్తుతాడు. ఏమనంటే, బ్రాహ్మణులు కొంతమంది పండితులు ఏమని కోరారంటే, వేదాలలో ఉన్న ప్రవచనాలు నెరవేరింది ఏ స్వామి దగ్గర అంటే, బ్రాహ్మణులైనా పోతే పండితులైనా ప్రవచనాలు నెరవేరింది ఏ స్వామి దగ్గర అంటే, ప్రవచనాలు అసలు ఎవరి గురించి రాయబడలా, ఒక్క యేసు గురించే రాయబడ్డాయి. రాయబడింది ఆయన గురించే, నెరవేరింది కూడా ఆయనలోనే. దేవుని స్తోత్రం. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి వేదముల నీల గ్రంథముల నీల బ్రాహ్మణముల నీల ప్రవచనముల నీల. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. ప్రవచన పురుషుడు. ఇది పండితులకి బ్రాహ్మణులకి కావలసిన సందేశం. దేవుని స్తోత్రం. ఈ ప్రవచన సందేశం. పరిశోధన సందేశం అనేది ఎలా ఉంటుందంటే గూఢార్థంగా ఉంటుంది. స్తోత్రం. ఎలా ఉంటుంది? చెట్టేం పైన కనపడుతుంటుంది, దాని వేళ్ళు ఎక్కడుంటాయి? లోపల ఉంటాయి. కనపడతాయా? ఉల్లిపాయని చూడండి, కొమ్మలు ఏడుంటాయండి? పైన. ఉల్లిపాయ ఏడుంటుంది? అది గూఢార్థం అంటే. దానికి దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు అన్నాడు. గ్రహించుట అంటే అర్థం ఏమిటండి? గ్రహించుట అంటే అర్థం చేసుకునుట. అర్థం నిజంగా అయితే మనకు అపార్థం రాదు. అపార్థం వచ్చిందంటే అర్థం ఏమిటి? అర్థం చేసుకోవటం మన వల్ల. అది గ్రహించుట అనగా అర్థము చేసుకునుట. ఎప్పుడు అర్థం చేసుకుంటాం? చూడగలిగినప్పుడా, చూడలేనప్పుడా? చెప్పరేంటండి? ఒక వస్తువుని మనం అర్థం చేసుకోవాలంటే ముందు దాన్ని మనం కనులారా చూడాలి. చూడలేని దాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? చూడలేని దానిని అర్థం చేసుకోలేం కాబట్టి చూపించి అర్థం చేసుకునేటట్టు చేస్తాడు ఆయన. ఇర్మియా ప్రభువా, కొమ్మరి వారి ఇంటికి వెళ్ళు. ఎందుకు తండ్రి? వెళ్ళు చెప్తా. అక్కడ కుమ్మరి వాడు కుండలు ఎట్లా చేస్తున్నాడో చూడుపో అంటే, సరే ప్రభు అని చెప్పి తట్టబుట్ట కట్టుకొని చిన్నగా వెళ్ళాడు. అక్కడ ఇంకేముంది, మెత్తడి మట్టి తీసుకొని సారాపై కుండ కుమ్మరివాడు రెడీ చేస్తూ ఉన్నాడు. పైకి వచ్చింది. కంప్లీట్ అయిపోయేటప్పటికి ఏదో గాజు పెంకు తగిలింది. పెళ్ళు మంది కుండ క్రాక్ వచ్చేసింది. ఆ ముద్ద మొత్తం అయిపోయిందిలే కుండ అనుకునే టైంలో ఎక్కడో గాజు పెంకు ఒకటి తగిలింది. కుండ పైనుంచి కిందకి క్రాక్ వచ్చింది. ముద్ద మొత్తం తీసి కిందేసి ఆ పెంకును మళ్ళీ ఏం చేశాడు కుమ్మరి, ఏరి పక్కనేసి ముద్ద తీసుకొచ్చి మళ్ళీ సారేపై వేసి తిప్పుతూ ఉంటే రెడీగా పైకి వస్తూ ఉంది. అప్పుడు కుండ రెడీ అయింది. ఇర్మియా, నీకేం తోచుచున్నది? ప్రభువా, కుమ్మరివాడు కుండల జీవిస్తున్నాడు. బాగుగా చెప్పితేవి. ఈ కుమ్మరి కుండగా చేసినట్టు నేను ఇశ్రాయేలుకి చెయ్యలేనా అంటే, ఆ మొక్క చెప్పడానికి ఎక్కడికి పోవాల్సి వచ్చింది ఇర్మియా? ఎవరింటికి? ఇప్పుడు మీరు కూడా పదండి కుమ్మరివాడింటికి. అంటే ఇప్పుడు పొద్దుపోయింది, రేపు పొద్దున అంటావేమో మనం. స్తోత్రం.
ఇప్పుడు వదండి కుమ్మరవాణి ఇంటి కానీ మనతో దేవుడి జీవితం ఏమంటా, ఇప్పుడు కాదు ప్రభు, పొద్దున్నే పోతాం, పొద్దుపోయింది ప్రభు అంటాం. దేవుడు ధనమా? ఇర్మియా అన్నాడు ఆ మాట. ఓ అంటే ఇర్మియా 18 మొదటి వచనం చదువుకుండా ఖచ్చితంగా వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడికి? ఇంటికాడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కుండను చూపించి ఇర్మియాకి బోధ చేశాడు కాబట్టి ఇర్మియా గ్రహించగలిగాడు. స్తోత్రం. మోషే, కొండ మీద నేను నీకు చూపించిన ప్రకారము భూమి మీద నువ్వు మందిరం కట్టాలన్నాడు. అంటే మోషే భూమి మీద మందిరం కట్టాలంటే దాని యొక్క నమూనా సీనాయి కొండ మీద దేవుడు మోషేకి ఏం చూపించాడు? ఇలాంటి ఫోటో ఒకటి చూపించాడు. దాని యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, కొలతలు, రంగు మొత్తం డీటెయిల్స్ మొత్తం ఎక్కడ చూపించాడు? సీనాయి కొండ మీదనే మోషేకి దాన్ని ఏం చేశాడు? చూపించాడు. దేవుడు ఒక వ్యక్తి గ్రహించలేడు అని అనుకున్నప్పుడు చూపించి చెప్తాడు ఆయన. తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రం ద్వారా దారి చూపించాడు. గొర్రెలు కాసుకునే చదువు లేని పామరులకు అసలు ఏకంగా పశువుల పాకలో ఉన్న యేసునే చూపించాడు. చూసారా ఆయన టెక్నాలజీ? జ్ఞానం ఉందలే అనుకున్నోడికి ఏం చేశాడు? నక్షత్రం ద్వారా దారి చూపించాడు. జ్ఞానం లేని గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఏం చేశాడో? డైరెక్ట్గా పశువుల పాకలో తొట్లో కొనుక్కున్న యేసునే చూపించాడు. ఇప్పుడు సులువుగా పని అయింది ఎవరికి? నక్షత్రం వెంట వచ్చిన వాళ్ళకా? డైరెక్ట్గా తొట్లో ఉన్న యేసుని చూసిన వాళ్ళకా? అంటే చదువుకున్నోడికి ఎట్ట చెప్పాలో ఆయనకు తెలుసు. చదువు లేని, విద్య లేని పామరుడికి ఎట్ట చెప్తే అర్థమైద్దో ఆయనకు తెలుసు. ఎట్ట చెప్తే మనం అర్థం చేసుకుంటామో అట్ట చెబుతాడు ఆయన. స్తోత్రం. అర్థమైందా? ఈ 3 కోణాలలో ఒక కోణం పరిశోధన అంశం అన్న కాడ నేను ఆగాను. దేవుని వాక్యము 3 భాగములుగా ఉంది. గ్రహించలేని సంగతులు, గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు అన్న కాడ 3 అంశాలు. పరిశోధన అంశం, ప్రవచన అంశం, ప్రసంగ అంశం. ఇప్పుడు పబ్లిక్లో మనకు వినపడేది ఎక్కువగా ప్రసంగ అంశం అన్న. ఇంకా అది పక్కన పెడదాం. ఇప్పుడు ప్రసంగం మొదలవుతుంది. ఎంతలే 4-5 గంటలే చెబుతా, సరేనా? దేవుని స్తోత్రం. పరిశోధన అంశంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. వింటారా? ఏమైనా అర్థమైద్దా? అర్థం కాకపోయినా సరే అర్థం చేసుకోవాలి ఈ స్నానం. ఆ పరిశోధన అంశం అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం చూడు. యెహోవా తమ మార్గము నేర్చుకున్నటయు నరుల వశములు లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరిగెదను. స్తోత్రం. ఇక బాగా వినాలి ప్రియులరా. ఇప్పుడు దాకా మీకు విషయం చెప్పా, దానికి వివరణ కూడా చెప్పా. ఎవరికి ఎట్ట చెప్తే అర్థం చేసుకుంటారో దేవుడు వారికి అట్ట చెప్తాడో. స్తోత్రం. మీకు చెప్పినట్టు నాకు చెప్పడు, నాకు చెప్పినట్టు మీకు చెప్పడం. గ్రహించుట అనగా చూడగలిగిన దాన్నే మనం అర్థం చేసుకోగలుగుతాం, చూడలేని దాన్ని అర్థం చేసుకోలేం. అందుకనే దేవుడు ఏం చేశాడు? చూపించల్లా అర్థం చేసుకునేటట్టు చేశాడు. కుండను చూపించి ఇర్మియాకి నేర్పాడు. మందిరాన్ని యొక్క ఆనవాళ్ళు చూపించి మోషేకి ఎట్టగట్టాలో మందిరం చూపించి నేర్పాడు. అర్థం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా కొన్ని విషయాలు నువ్వు గ్రహించలేకపోవచ్చు. లోకం ఎట్టెందుకుంది, నా జీవితం ఎట్టెందుకుంది, సమస్యలు అట్టెందుకు వచ్చాయని. చూడగలిగే కన్నులు మనకు తప్పనిసరిగా అవసరం అనటానికి వచనం చదివించా. ఇక చూడండి, ఇర్మియా భక్తుడు అంటున్నాడు, దేవా నీ మార్గమును నేర్చుకునుట నరుల వశములో లేదు. స్తోత్రం. ఇప్పుడు మా ఇంటికి రావటం మీకు తెలుసు, మీ ఇంటికి రావటం నాకు తెలుసు.
అంత సులభంగా దేవుడి మార్గంలోకి రావటం సాధ్యము కాదు. అది ఇక్కడ విషయం. మీ ఇల్లు నాకు తెలుసు, నా ఇల్లు మీకు తెలుసు, మా ఇంటికి వచ్చే మార్గం మీకు తెలుసు, మీ ఇంటికి వచ్చే మార్గం నాకు తెలుసు. కానీ దేవుని సమీపమునకు రావాలి అంటే ఆ మార్గము నరుల వశములో లేదు. నరులు దేవుడు మార్గమును ఎరగరు. అంటే ఆయన మార్గము భూమి మీద లేదు. ఆయన మార్గము ఈ భౌతిక కళ్ళకు కనబడదు. ఆయన మార్గము నరుల వశములో లేదు. మరి ఆయన మార్గం ఎక్కడుంది, ఎలా గుర్తుపట్టాలి అంటే ఆ మిగతా కొరవ చూడండి. దావీదు చెబుతాడు ఈ ప్రశ్నకి జవాబు. ఇర్మియా ప్రశ్నలు ఏమనేటంటే జవాబు చూడండి. ఆ కీర్తనల గ్రంథంలో మరొక భక్తుడు మనకి ఉటంకించినట్టు కనబడుతుంది. దేవుడు మార్గం అట ఎక్కడుందో చూడండి ఒకసారి. 77వ కీర్తన చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. 77వ కీర్తన ఆసాపు కీర్తన అని ఇక్కడ రాయబడి ఉంది. 19వ వచనం చదువు. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. దేవుడికి స్తోత్రం. ఏడుందంట దేవుడి మార్గం? పెద్దగా చెప్పండి. ఏది? చీరాల సముద్రంలోనా? ఏ సముద్రం అండి? చీరాల సముద్రమేనా? అంటే ఇప్పుడు దేవుడు రూట్ ఎక్కడ ఉంది? సముద్రంలో ఉందంటే ఇప్పుడు మరి మీరు పొద్దున్నే బళ్ళేసుకుని పోయారు సముద్రం దగ్గరికి. స్తోత్రం. అది లోక సంబంధమైన అర్థం కాదు. అదే చెప్పాడు ఇక్కడ. గుట్టు లోపల పెట్టి మాట్లాడే లక్షణం దేవుడు ఎక్కువ కలిగి ఉంటాడని మీరు ముందు తెలుసుకోండి. అయ్యా నువ్వేం చేస్తున్నావు అని అంటాడు అసలు. అంటే ఆయనకు తెలీదా మనం ఏం చేసేది? దేవుడు వ్యవహారం అంట చాలా జ్ఞానయుక్తముగా ఉంటుంది ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. బిలాము ఎవరయ్యా వాళ్ళు వచ్చారన్నాడు. తెలీదా ఎవరు వచ్చారో? తెలుసా తెలీదా? మరి బిలాముని ఎందుకు అడిగాడు? ఒళ్ళు రాలగొట్టాలని. స్తోత్రం. అసలు ఏం చెబుతాడో చూద్దామని. వీడి మనసు ఏందో బయట పెట్టాలని, ఆడి గుట్టేందో బయట పెట్టాలని, రట్టు చేయాలని. దేవుడి స్తోత్రం. అట్లాంటి తత్వం నువ్వు కలిగి ఉంటే మర్యాదగా మానుకో అని మనకు చెప్పటానికి. స్తోత్రం. దేవుడు మార్గము నరుల వశములో లేదని ఇర్మియా చెబితే మరి ఎక్కడుంది అంటే ఆసాపు కీర్తనలో ఆసాపు చెప్తున్నాడు ఆయన మార్గము నడి సముద్రములో ఉన్నది. ఇప్పుడు దేవుడు రూట్ ఎక్కడుందట? నడి సముద్రంలో ఉన్నదట. అది మనుషుల కళ్ళకి మరుగై గుర్తింపబడకయే సముద్రంలో రూట్ మనకెట్టా తెలిసిద్దండి? ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మీకు చెప్పాలి. సమయం ఉంటే చెబుతా, లేకపోతే మళ్ళీ వచ్చేవారని చెబుతా. దేవుణ్ణి మనం చేరుకోవటం అనేది అంత సులభమైన విషయం కాదు. లోక ప్రయాణాలకి మార్గాలు తెలుసు. హైదరాబాదు ఏ మార్గం గుండగా పోవాలో, చెన్నై ఏ మార్గం గుండగా పోవాలో మనకి రూటులు తెలుసు. బోర్డులు అక్కడక్కడ రాసి ఉంటాయి. చెన్నై 360 కిలోమీటర్లు, హైదరాబాద్ 260 కిలోమీటర్లు బోర్డులు కూడా రాస్తారు. మార్గాలు తెలియకపోతే తెలుసుకుంటారు. కానీ దేవుడు మార్గం అంత స్పష్టంగా కిలోమీటర్ల రాళ్ళు పాతి చూపించినోడు ఎవడు లేడు. ఇంకా పైపెచ్చు అది ఎక్కడుందట? సముద్రంలో ఉందట. అంటే అర్థమైంది, సముద్రంలోకి దిగుతారా మనుషులు? దిగుతారా? ఆయన మార్గంలోకి వెళ్ళాలి అంటే 2 రకాల అర్థాలు చెబుతున్నాడు. ఒకటి, సముద్రంలో మార్గం ఉంది అంటే ముందు దిగే దమ్ము నీకు ఉండాల. ఆ సముద్రంలోకి, ఆ మార్గంలోకి నువ్వు వెళ్ళాలంటే ముందు దిగే దమ్ము నీకు ఉండాలి. 2, సముద్రంలో ఆయన మార్గం ఉంది అంటే నీ కళ్ళకు మరుగై ఉంది. నీ కళ్ళకు అది మరుగై ఉంది. ఈ 2 విషయాలు అక్కడ చెప్పకనే చెబుతున్నాడు. ఇది పరిశోధన అంశం అంటే. స్తోత్రం. ఇది పరిశోధన అంశం. ఇది చెప్పేవాడికి కష్టతరంగానే ఉంటుంది. సబ్జెక్ట్ ఉండాలా.
వినేవాడికి కూడా మైండ్కి బాగా పొదునొస్తుంది అనమాట, ఆలోచించే విధంగా ఉంటుంది. ఇక చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి కూడా తాటు ఊడిపోద్ది అనమాట. సవాళ్ళతో కూడిన సందేశాలు. దేవుడి స్తోత్రం. అప్పుడప్పుడు మనోళ్ళు పుట్టినరోజుకి వాక్యం చదివిస్తుంటారు. సంవత్సరమును దయా కిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారం ఎదతల్లుతూ ఉన్నదని చదివించి, తండ్రి బిడ్డను దీవించు, నూరేళ్ళు ఆయుష్ దయచేయి, యేసునామమున అడుగుచున్నావు తండ్రి. సంవత్సరం ఏంది, దయా కిరీటం ఏంది, అసలు ఆ వచనానికి అర్థం ఏమిటి అంటే దాన్ని ఏం చేయాలి, మనం పరిశోధన చెయ్యాలి. సంవత్సరము అంటే కాలము, కిరీటము అంటే అధికారము. కాలము అనే దానికి కిరీటం అనే అధికారం ఇస్తున్నాడట. అది కూడా అట్టాంటి ఇట్టాంటి కిరీటం కాదు, దయా కిరీటం. ఎంతగా కాలం ఎవరు? ఆదియు అంతమును నేనే అన్నాడు. సమస్తమును నీవు అతని పాదముల కింద ఉంచి సమస్తముపై అతనికి అధికారం ఇచ్చితివి అన్నాడు. యేసయ్య కాళ్ళ కింద సమస్తాన్ని దేవుడు ఉంచాడట. సమస్తం మీద యేసయ్యకి ఏం చేశాడు? అధికారమును ఇచ్చాడు. ఆ అధికారం యొక్క సూచనే ఈ కిరీటం. ఆ కాలము నజరేయుడైన యేసు. ఆ కిరీటం కూడా దయా కిరీటం. అంటే భగవంతుడు దయ యేసు మీద ఎప్పుడు ఉంటుంది. అది ఆ వచనానికి అర్థం. అర్థం కాలేదా? అర్థమైన వాళ్ళు ధన్యులు, అర్థం కాని వాళ్ళు ఇంకా పరమ ధన్యులు అన్నమాట. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆ వచనానికి అర్థం. సంవత్సరమును దయా కిరీటం అంటే అర్థం కాదు. సంవత్సరం అనగా కాలము, కిరీటం అనగా అధికారము. కిరీటం ఎవడికి ఉంటుంది? బిచ్చగాడికి ఉంటుందా? రోడ్ల మీద తిరిగేవాడికి ఎవరికి ఉంటుంది? కిరీటం అధికారాన్ని సూచిస్తుంటుంది. కిరీటం పెట్టుకున్నవాడు రాజాదిరాజు. కిరీటం ఎవడికి పడితే వాడికి ఉండదు, ఒక రాజుకు మాత్రమే ఉంటుంది. కిరీటం అంటేనే అధికారానికి గుర్తు, కాలం అనగా యేసుకు గుర్తు. ఈ రెండు జత చేసుకొని వచనాన్ని అర్థం చేసుకోవటమే పరిశోధించుట. స్తోత్రం. బాబు అవన్నీ మాకెందుకు చెప్పు, ఏదో రెండు మొక్కలు చెబితే పోతాం, మాకెందుకు చెప్పు, నువ్వు మా పేడం తెత్తరావు అంటారా? నిజంగా మీరు దేవుడిని ప్రేమించడం లేదా? మనిషితో మనిషి స్నేహం చేస్తే వాడి మనసు అర్థమైద్ది. గ్రంథముతో స్నేహం చేస్తే దేవుడి మనసు అర్థమైద్ది. అది నా బాధ, నా బోధ, నా శోభ. ఇప్పుడు గ్రంథంతో సహవాసం చేయండి, మీరు దేవుడి మనసును అర్థం చేసుకుంటారని నేను చెబుతున్నా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది? దేవుణ్ణి తెలుసుకోండి, ఆయన రూట్ తెలుసుకోండి. అప్పుడు మన బతుకులు ఎట్టెందుకున్నాయో, మన జీవితాలు ఎట్టెందుకున్నాయో అర్థం అవుతుంది. స్తోత్రం. వెలుగును చూస్తే మన ముఖం కనపడిద్దండి, వెలుగులో. చీకట్లో కనపడిద్దా? వెలుగులో నిలబడితే మన బట్ట మీద మరకలు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు వెలుగు అవసరం అనవసరమా? ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? చీకట. ఇప్పుడు ఆ వెలుగు వద్దా? మరి ఇవన్నీ మాకెందుకు అన్నట్టు మీరు నా ముఖంకి వెళ్ళి చూస్తున్నారేంటి అమాయకంగా? దేవుడి స్తోత్రం. పెద్దగా చెప్పలా? ఇర్మియా ఏమంటున్నాడు? నీ మార్గం నరుల వశంలో లేదు అన్నాడు. మరి ఎవరి వశంలో ఉంది అంటే అసలు ఎవడి వశంలో లేదు, ఆయన మార్గం నడి సముద్రంలో ఉంది. మరి దాన్ని గుర్తుపట్టాలంటే ఎట్లా అంటే, ఈ ముఖం మీద ఉన్న కళ్ళు గుర్తుపట్టలేవు. ఆ మార్గాన్ని గుర్తుపట్టాలి అంటే మనోనేత్రములు వెలిగించబడాలి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను అన్నది మీకా 5:2. పురాతన కాలము అంటే పాతకాలం, శాశ్వత కాలము అంటే చివరి దాకా. ప్రారంభం మొదలుకొని చివరి దాకా ఈ మధ్య కాలమంతా కూడా ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. మరి ఎందుకు కనపట్ల జనానికి అంటే, ఆయనైతే కనపడుతున్నాడు కానీ ఆయన చూసే కళ్ళు మనుషులకి లేవు. దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి కనపడతాడా? దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతాడా? ఒకసారి చెప్పా, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. చక్కగా నిలబడటం అంటే అర్థం ఏంది? సమస్తమును నెరవేర్చిన వారై ఉంటే ఆయన మాట్లాడతాడు.
నీకు ఇచ్చిన బాధ్యత నెరవేరిస్తే నీతో మాట్లాడతాడు, కానీ నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు నెరవేర్చినప్పుడు నీతో ఎట్లా మాట్లాడతాడు ఆయన? సౌలుతో దేవుడు మాట్లాడలా, చెప్పింది విననందుకు మాట్లాడలా. యుద్ధానికి బేడుగా తిరిగి అయితే దేవునికి మహిమ. ఆయన మార్గాన్ని చూడాలన్నా, ఆయన స్వరాన్ని వినాలన్నా, ఆయన స్వరూపాన్ని చూడాలన్నా మనకు కళ్ళు ఉండాలి. ప్రసంగి గ్రంథం 2:14 జ్ఞానికి కనులు తలలో ఉండును అన్నాడు. ఎక్కడుంటాయట? ఒరే నెత్తినుడేరా నీకు కళ్ళు అంటారు. నిజంగానే ఉన్నాయి నెత్తిన, లేవా? ఏ చూపించంటారేమో, అవి భౌతిక నేత్రాలు కనపడే కళ్ళు కాదు. మనసులో ఉన్న కళ్ళు మనోనేత్రములు. ఆ మనోనేత్రాలు వెలిగించబడ్డవాడు దేవుణ్ణి చూడగలుగుతాడు, దేవుని మార్గాన్ని కూడా చూడగలుగుతాడు. ఆ మనోనేత్రాలు వెలిగించబడకపోతే దేవుణ్ణి చూడలేడు, దేవుని మార్గాన్ని, ఆయన రూట్ను కూడా చూడలేడు. గాలి ఏదరి నుంచి వచ్చునో ఏదరికి చేరునో నీకు తెలుసా అన్నాడు. అలాగే నా మార్గం అట్లా ఉంటుంది. స్తోత్రం. ప్రియులారా, దేవుడి మార్గాన్ని తెలుసుకోవాలి అంటే ఎట్లా? మొదటి ప్రశ్న, సముద్రంలో ఉన్నది ఆయన మార్గం. అందులోకి దిగాలి అంటే ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి, తెగింపు ఉండాలి. 2, అన్వేషించే మనస్సు కూడా, వెతికే మనస్సు. ఏ మనస్సు? వెతికే. పని వెతుక్కుంటాం తెల్లారని కానించి. అట్లా నువ్వు మనసులో దేవుణ్ణి వెతకాలి. ఏం చేయాలి? యెహోవాను వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశం నుంచి తొంగి చూడగా ఒక్కడైనను కనబడకపోయాను అని 53వ కీర్తనలో ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో నన్ను జాగ్రత్తగా వెతికిన ఎడల నన్ను కనుగొంటారు అన్నాడు. ఎట్లా వెతకాలి? వస్తువు, బంగారపు వస్తువు పోతే పైన ఎతుకుతావా, భద్రంగా ఎతుకుతావా? అంతకంటే విలువైనడు కాదా దేవుడు? బంగారం ఎక్కువ, దేవుడు ఎక్కువ? బంగారం అయితే తాకట్టు పెట్టుకొని ₹1,00,000 తెచ్చుకో, దేవుని పెట్టలేరు కదా మీరు. పెడతారా? తాకట్టు పెట్టలేరు, కానీ తాకట్టు పెట్టిన వస్తువులను కూడా విడిపించగలుగుతాడు ఆయన, నిజంగా మనతో ఉంటే. స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మార్గాన్ని తెలుసుకునే ముందు ఆయన సృష్టిలో ఉన్న కొన్ని కార్యాలు మనం తెలుసుకోవలసి ఉన్నది. ప్రభువా, నీ మార్గం నాకు ఒకసారి చూపించవా అంటే దేవుడు అంటాడు, నన్ను నువ్వు చూడాలని ఆశపడటం మోసే మంచిదే, కానీ నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతికి బట్ట కట్టలేదు అన్నాడు. అదేంది దేవా అంటే, నా వెలుగు అలాంటిది. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు మనం కూడా మోసే అడిగినట్టు దేవుడిని అడుగుదాం. దేవా, నీ మార్గం ఒకసారి నాకు చూపించవా అంటే దేవుడు అంటాడు, సృష్టికర్త గురించి తెలుసుకోవాలనే ఆశ నీకుంటే మంచిదే. సృష్టికర్త గురించి తెలుసుకుంది కానీ అంతకంటే ముందు నా సృష్టిలో ఉన్న సంగతులను తెలుసుకో. దేవుని స్తోత్రం. నేను నా జ్ఞాపకార్థం రోజు చెప్పాను, దేవుని కార్యములను ధ్యానించుము అన్న. ఏం చేయాలి? దేవుని కార్యాలను ధ్యానించగలిగితే దేవుడు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు సృష్టికర్త గురించి తెలుసుకోవాలి అంటే ముందు దేవుడు అంటాడు, సృష్టి గురించి తెలుసుకో. దేవుడు అన్నము వంటి వాడు. అన్నం తింటే మనిషి బ్రతుకుతాడు. అలాగా యేసును కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితం బ్రతుకుతుంది. దేవుడు గాలి వంటి వాడు. గాలి పీలిస్తే మనిషి బ్రతుకుతాడు. దేవుడు, ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారు మనశ్శాంతిగా బ్రతికే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, దేవుని అర్థం చేసుకోవడానికి ప్రకృతిలో ఉన్న వాటిని మనం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఈ విధంగా కొన్ని చెప్పుకుంటా పోతే సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పిన మాట ఒకటి వస్తుంది. చూడండి, ముగించేస్తా. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావో, ఏం చెబుతున్నావో మాకేమాత్రం అర్థం కావట్లేదు అనుకోవాకండి. కాస్త ఆలోచించే విధంగా మాట్లాడుతున్నాను నేను. 30వ అధ్యాయం 18వ వచనం చదువు. సామెతల గ్రంథం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి. ఎక్కడెక్కడ? అంతరిక్షంలో ఉంటుందంట. ఎవరు? ఏమండి, పక్షి అనే గద్ద అన్నిటితో సమానంగా ఉంటుందా? అన్నిటికంటే ఎత్తులో ఉంటుందా?
ఒకసారి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. అన్నిటికంటే సమస్త పక్షులతో సమానంగా ఉంటుందా? అన్నిటికంటే ఎత్తులో ఉంటుందా? ఆ? ఇప్పుడు దాని జాడ తెలుసా మనకి? అంటే దాని రూట్ తెలుసా? రాకెట్ పోతే వెనక పొగ పోతూ ఉంటుంది, అది రాకెట్ పోతుంది అని పొగ చూసి గుర్తుపడతాం. ఈ అంతరిక్షంలో గద్ద అదిగదిగో పోతుంది, దాని రూట్ మనకి ఏమన్నా తెలుసా? గద్ద పోయినంత దూరం రూట్ ఏం కనపడదు. స్తోత్రం. ఆకాశంలో గద్ద ఉన్నది, అదిగదిగో ఇటుగుండగా పోయింది, అదిగో అటు నుంచి వచ్చిందని చెప్పడానికి రూట్ అనేదే లేదు. అదిగో నేను గ్రహింపలేనివి 3-4 సంగతులు అంటున్నాడు అక్కడ సొలొమోను. అంటే సొలొమోనుకు సైతమే ఏమైంది? ఇది గోచరమైందా అగోచరమైందా? అంటే గోచరం కాల. అంతరిక్షంలో పక్షి జాడ నాకు కనపట్టలేదు నాయన, పక్షి ఇటుగుండగా పోయిందో అటుగుండగా వచ్చిందో రూట్ కనపట్టల్లా అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఆకాశమునకు పక్షి ఎంత దగ్గరగా ఉంటుందో అంత భూమికి, భూమి ఆకర్షణకి దూరంగా ఉంటుంది. స్తోత్రం. భూమి ఆకర్షణ జయించి ఆకాశానికి పక్షి ఎంత దగ్గరగా ఉంటుందో మనం కూడా పక్షి వలె భూమి ఆకర్షణ జయించి దేవునికి అంత దగ్గరగా ఉండాలి అంటానికి ఇది ఒక సూచన. స్తోత్రం. భూమికి ఏమో దూరము, ఆకాశముకు దగ్గర పక్షి ఉంటున్నట్టు భూమి ఆకర్షణలకి దూరము, దేవునికి మనము దగ్గరగా మన మనసు ఉన్నట్లు ఈ పక్షి సూచనగా కనపడుతుంది. స్తోత్రం. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నా మనసు ఎంత దగ్గరగా దేవుడికి ఉందో మీకు తెలుసా? నా మనసు ఎంత దేవుడికి దగ్గరగా ఉందో మీకేమో రూట్ కనపడుతుందా? చెప్పరేదండి. ముక్కాలు పెట్టేసుకొని దాని మీద నిలబెడితే ఎంత ఎత్తు ఉందో అర్థమైద్ది. ఏదే ఆ స్తంభానికి నాకు ఎంతలే 3 అడుగులే తక్కువ అంటారు. అలాగే నా మనసు దేవుడికి ఇంకెంతలే 3 అడుగులే దగ్గరగా ఉన్నాడు. 3 అడుగులైతే దేవుడికి దగ్గర అయిపోతాడు ఇక అన్నంతగా మా బంధం కనపడుతుందా మీకు? పోనీ మీ బంధం నాకు కనపడుతుందా? మీ మనసు దేవుడికి ఎంత దగ్గరగా ఉందో, మీ మనసు ఎంత దూరంగా ఉందో మీ పక్కన వాళ్ళకి తెలుసా? పోనీ నీకు తెలుసా? ఇప్పుడు నేను ఆ మాట అడుగుతున్నాను. మీ మనసు రోజు రోజుకి దేవుడికి దగ్గర అవుతుందా? మీ మనసు రోజు రోజుకి దేవుడికి దూరం అవుతుందా? పోనీ అదన్నా తెలుసా? అంటే అది కూడా గ్రహించలేమన్నా. మరి ఇంకేం గ్రహిస్తారు? రోజు రోజుకి భక్తి పరవశం అనేది ఎదుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా? మనసు రోజు రోజుకి దగ్గర అవుతుందా, దేవుడికి దూరం అవుతుందా? అంటే గ్రహించుకునే ఆలోచన కళ్ళు ఉన్నాయా? ఎన్ని కిలోలు బరువు ఉన్నానో అనేది చూసుకోవటం అనేది ఎంత అవసరమో, మన మనసు దేవుడికి రోజు రోజుకి దగ్గరగా పోతుందా, దూరం అవుతుందా అనే వివేచించుకోవటం కూడా అంతే అవసరం. దేవుని స్తోత్రం. కొంతమందికి పడిపోయిందాక తెలియదు, భక్తి తగ్గిపోతుంటుంది, ప్రార్థన తగ్గిపోతుంటుంది, వాక్య ధ్యానం తగ్గిపోతుంటుంది, పాడటం తగ్గిపోతుంటుంది, ఆరాధన చేయడం తగ్గిపోతుంటుంది. ఒక్కొక్క మెట్టు దిగిపోతూ ఉంటా సంగతి కూడా అర్థం కాకుండా చివరికి కొంపంతా గూలిందాక ఆ కొంపల వాళ్ళకి తెలియకుండా కనుక నిద్రపోతుంటారు. చూడండి, అట్ట కొంతమంది భక్తి ఎట్టుంటుందంటే ఒకరోజు ప్రార్థన తగ్గిపోద్ది, 2వ రోజు వాక్యం తగ్గిపోద్ది, 3వ రోజు ఆరాధన తగ్గిపోద్ది, 4వ రోజు పరిచర్య తగ్గిపోద్ది, 5వ రోజు అసలు శుభ్రంగా నువ్వు పడిపోతావు. ఒక్కరోజుగా జరిగిందా? వాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు నిన్ను దించుతాడు. ఎవడు వాడు అందుకే ఏమని పేరు పొందాడు? మోసగాడు. ఆహా, నీ అంత భక్తుడు లేడు అని చెప్పి నేను పరవశింపజేస్తానే ఉంటాడు. ఈ లోపు ఒక మెట్టు దింపుతానే ఉంటాడు. చివరికి పడ్డదాకా మెలకువ. నేను అదే ఇప్పుడు చెప్తున్న అంశం. మీ భక్తి పరవశం అనేది రోజు రోజుకి దేవుడికి దగ్గరై ఉజ్జీవం పొందుతున్నారా, లేకపోతే రోజు రోజుకి దూరమై నిర్జీవం పొందుతున్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. అత్తనాను పోతున్నానని ఇట్లాంటి ఆలోచనలు చేయకండి. నా ఆత్మీయ అంతస్తు రోజు రోజుకి పెరుగుతుందా? భూమి ఆకర్షణలు, భూమి యొక్క ఆశలను జయించి దేవుడికి దగ్గర అవుతుందా పక్షి వలె, లేకపోతే రోజు రోజుకి దిగజారిపోతున్నానా? దిగజారారంటే తన్నులు తింటారు, గుర్తుపెట్టుకోండి. దిగజారారంటే అభిషేకం పోగొట్టుకుంటారు. ఈ 2 గుర్తుపెట్టుకోండి. దేవుడికి దూరం అయితే 2 ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కసారి స్తోత్రం చెప్పండి. దేవుడికి దూరం అయితే 2 ప్రమాదాలు
నిన్ను విడిచిన వేళ నీకు దూరమైతిని, దూరమైన వేళ అపవాదికి చిక్కితిని. నిన్ను విడిచిన వేళ నీకు దూరమైతిని, దూరమైన వేళ అపవాదికి చిక్కితిని. అపవాదికి చిక్కిన వేళ ఆత్మను కోల్పోతిని. అభిషేకము నీయుమా సమరయుడా, అభిషేకము నీయుమా సమరయుడా, మంచి సమరయుడా, ప్రభావ ప్రేమమయుడా, మంచి సమరయుడా. దేవుణ్ణి విడిస్తే ఏం జరిగిందంట? ఏమైంది? అపవాదికి నిన్ను విడిచిన వేళ నీకు దూరమైతిని. దూరమైతే అపవాదికి చిక్కాడు. ఆ చిక్కంగా ఏమైంది? ఆత్మాభిషేకమును. అదే గతి పట్టింది మనకు కూడా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా భక్తిలో మనం ఎదుగుతున్నామా తగ్గుతున్నామా అనే పరిశోధించుకునే మనసు కూడా కలిగి ఉండాలి. పూర్తిగా పడిందాకా ఉండకండి. ఒక్క మంట తక్కువైతే అన్నం నానుబలపడింది అంటారు చూడండి, అంత మెలకుగా తెలుసుకోవాలి నువ్వు. దానికి తేడా పడుతుంది భక్తి పరవశం. భక్తి జీవితంలో డౌన్ అవుతున్నాను అని అంత మెలకుగా నువ్వు ఉండాలి. గేటు తీయగలను అందరికీ భలే మెలకు ఉంటుంది. ఎవరు వచ్చారు చూడండి. మన ఆత్మీయ జీవితంలో సైతాన్ని కూడా అప్పుడప్పుడు గేటు కదిలిస్తూ ఉంటాడు. అది వినపడుతుందా? వినపడుతుందా? లోక సంబంధమైన గేటు తీయగలను టంగను పోయి చూస్తున్నా ఎవరు వచ్చారని. మరి ఆత్మ సంబంధమైన గేటు వాడు దడుతున్నాడు లోపలికి రావడానికి. అర్థమవుతుందా? వాడు గేటు తీసుకొని లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్న దాకా నువ్వు కనుక్కోవటల్లా. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు, నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు మీరు? వాడు గేటు తీసుకొని లోపలికి వస్తుంటే మీకు వినపట్టలేదా? కనపట్టలేదా? ఏం చేస్తున్నారు? అందుకే బైబిల్లో ఏమని చెప్పాడు తెలుసు? అపవాదికి చోటు ఇవ్వకుడి. చోటు చేసుకునే అవకాశం వాడు ఉంది, దూరే అవకాశం, లోపలికి వచ్చే అవకాశం. ఒకడు తలుపు తీసుకొని ఇంట్లోకి వచ్చినట్టు వాడు ఖచ్చితంగా మన హృదయంలోకి రావడానికి అహర్నిశల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ఉంటాడు. దూరే అవకాశంలోనే వాడు ఉంటాడు. ఎందుకంటే ఒకప్పుడు వాడుండిపోయిన కొంపే కాబట్టి కాదా? ఒకప్పుడు మనం దేవుడికి నివాసమా దెయ్యాలకు నివాసులమా? మరి వదిలిపెట్టిన వాటికి అప్పుడప్పుడు మనసు లాగదు. తాగుబోతుడి కనుక నాలిక లాగినట్టు లాగదా? వదిలిపెట్టిపోయి వచ్చిన ఇల్లు ఏమన్నా కొద్దిగా ఖాళీ ఏమైనా ఉందేమో. అదే అప్పుడు మేము ఉండొచ్చిన ఇల్లు ఏమన్నా కాదు మళ్ళీ ఖాళీ ఏమైనా ఉందేమో, కిరాయికి దొరికిద్దేమో అండి మనం పోయినట్టు వాడు ఖచ్చితంగా అవస్థ. ఇప్పుడు చెప్పండి, ఈ సందేశం అనవసరమా? అనవసరమా? ఎందుకు? అర్థమైనందుగా అర్థం కానందుగా? దేవునికి మహిమ. ప్రియులారా, దేవుడు ఏ మాట చెప్పినా 3 కాలాల్లో జరిగే అవకాశం ఉంది. జరిగిన పోయి ఉండాలి, జరుగుతూ అన్న ఉండాలి, జరగబోతూ అన్న ఒక్క మాట 3 కాలాల్లో జరుగుతుంది. కళలు కూడా 3 రకాలండి. మాయా స్వప్నములు అంటే సైతాను స్వప్నాలు, 2 దైవ స్వప్నాలు, 3 మానవ స్వప్నాలు. పొద్దుగుగులు చాకిరీ ఎక్కువ చేస్తున్నాడు, తీసుకురారా అమ్మాలు తీసుకురారా అంటే కేకలు పెట్టలా. ఉరికి వచ్చేవాళ్ళు అయితే గొడవ తీసురా పొద్దుపోతుంది, పన్నడు గడ్డి కూసుకొని పోదాం అని అంటారు. నేను చెప్పే మాటలకి లేఖనాలు ఉన్నాయి. స్తోత్రం. ఒట్టి మాటలు ఎప్పుడు చెప్పను నేను. అసలు ఉంటే చెబుతా, 2 నాకు అవగాహన ఉంటేనే ఎత్తుకుంటా ఆ విషయాన్ని. స్తోత్రం. నాకు తెలియని దాని జోలికి అసలు పోను. దేవుడు నాకు పూర్తిగా అవగాహన ఇస్తేనే దాని జోలికి పోతాను. దేవునికి మహిమ. తెలిసి కొంత తెలియ కొంత అట్లాంటి పిచ్చి పొరపాటు ఎప్పుడు చేయను. పట్టు దొరికితేనే విషయం వస్తుంది. ఇక దేవుని స్తోత్రం. సాతాను స్వప్నాలు అయ్యో
దేవుని స్వప్నాలు అయ్యో మానవ స్వప్నాలు అయ్యో మీకు తెలుసా? తెలుసుకోండి అని చెబుతున్నాడు ఇక్కడ. ఆ మూడిట్లో ఏది దేవుడిదో, ఏది దయ్యానిదో, ఏది నీదో చూసే కన్నులు నీకు ఉండకపోతే మోసగించబడతావు. ఇదంతా ఎక్కడ చెప్పుకొచ్చాను? దేవుణ్ణి కనుక మనం దూరం చేసుకున్నామా ముందు పోగొట్టుకునేది అభిషేకం. నీకు దూరమై అపవాదికి చిక్కి ఆత్మను కోల్పోయాను. ఆత్మాభిషేకం పోతే ఆనందం పోద్ది, ఆత్మాభిషేకం పోతే ఆరోగ్యం పోద్ది, ఆత్మాభిషేకం పోతే సాక్ష్యం పోద్ది. 3 ప్రమాదాలు. మళ్ళీ ఆనందం పోద్ది, ఆరోగ్యం పోద్ది, సాక్ష్యం కూడా పోద్ది. దేవుడికి దూరం అయితే రెండో ప్రమాదం ఏంటో తెలుసా? దిగజారిన వేళ ఏరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కితిని, దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడితిని, గాయములను కట్టుమ సమరయుడా, గాయములను కట్టుమ సమరయుడా, తన మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా. ప్రియులరా, దేవునికి దూరం అయితే 2 ప్రమాదాలు చెప్తున్నాడు ఆ పాటలో, మీరు గుర్తుపెట్టుకోండి. దిగజారిపోయానా భక్తి జీవితంలో, దొంగలకు చిక్కుతాను, గాయపరచబడతాను. మనసుకు గాయం, శరీరానికి 2 రకాల గాయాలు అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ మీకు అయి ఉండాలి. స్తోత్రం. దిగజారిపోతే మాత్రం భక్తి మెట్టు దిగేరా. పోలీసోడు కాంపౌండ్లో ఉన్నంత వరకు ఎవడు మనల్ని ముట్టుకోడు. పోలీసోడు కాంపౌండ్ దాటి అవతలకి పోతే వెంటబడరా. రక్షణ నిలయం లోపలుంటే మనకు భద్రత. గేటు దాటావా వెంటబడే అవకాశం పట్టుకుంటురా. నిన్న మొన్న మన కుదరలు అయ్యారు బయటికి వచ్చాడు. రక్షణ నిలయం అనే పోలీస్ స్టేషన్ కాంపౌండ్ గేట్ లోపల ఒక మనుషుడు ఉన్నంత వరకు వాడికి ఎంత భద్రత. దేవుణ్ణి కాపుదలలో మనం ఉన్నంత వరకు మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి అంత భద్రత. ఇంతగా నువ్వు గేటు బయట ఉండావా, గేటు లోపల ఉండావా? పోనీ అదన్నా గ్రహింపు ఉందా? పోనీ దేవుడికి రోజు రోజుకి దగ్గర అవుతున్నావా, రోజు రోజుకి దూరం అవుతున్నావా? పోనీ ఇదన్నా గ్రహింపు ఉందా? పోనీ గేట్ ఒకటి తీసుకొని లోపలికి వచ్చినట్టు సైతాను నీ హృదయం అనే తలుపు దడతా నీ లోపలికి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు అనే సంగతి ఇదన్నా గ్రహింపు ఉందా? ఇవన్నీ కంటికి కనపడే విషయాలా? అంతరిక్షములో పక్షిరాజు జాడా వంటి విషయాలా? ఏమండి, ముందే చెప్పాను, పరిశోధన సందేశం అంటే ఇట్లుంటుందని. కంటికి మరుగై ఉందా, కంటికి కనపడుతుందా? మనసుతో చూడవలసిన సంగతులు ఇప్పుడు నేను చెప్పే మొత్తం కూడా దేంతో? మనస్సుతో. ఈ మనస్సుతో చూసే కన్నులు లేని వాడికి ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉన్నది. ప్రార్థన చేయండి, నా కళ్ళు బాగుగా తెరువు నాయనా, పక్షిరాజు జాడా చూడగలిగే కన్నులు నాకు దయచేయి. లేదా నా ఆత్మీయ జీవితంలోకి సైతాను ఎంటర్ ఏ విధంగా అవుతాడో నేను చూడగలగాలి. భక్తి జీవితంలో ఎలా నీకు దూరం అవుతున్నానో చూడగలగాలి. భక్తి జీవితంలో ఎలా నీకు దగ్గర అవుతున్నానో చూడగలగాలి. ఆ చూడగలిగిన కన్నులు నాకు దయచేయి. ఎంతమంది అడిగారండి? ఇప్పుడు చూసినా భూసంబంధమైన వాటిని అడగటమే. పండగ వస్తుంది ప్రభువా, ఏమవుతుంది? పండగ వస్తుంది నాయన. మీరు అడగరులే, కాస్త మీరు డబ్బులు ఉన్నట్టుకుంది. దేవుని స్తోత్రం. పేద బిడ్డలు అయితే అడుగుతారు, అడగరా? మీరు కాస్త డబ్బులు ఉన్నట్టుకుంది, మీరు అడగరులే. పేద బిడ్డలు అయితే పండగ వస్తుంది ప్రభువా, అప్పులు ఉన్నవాళ్ళు అయితే కాస్త అప్పులు ఉన్నాయి ప్రభువా. మనం ఎప్పుడు చూసినా భూ సంబంధమైన వాటిని అడగటం, శరీర సంబంధమైన వాటిని అడగటం తప్ప ఆత్మ సంబంధమైన కనులను మనం అడిగిన దాఖలాలు ఉన్నాయా?
119వ కీర్తన 18వ వచనంలో భక్తుడు ఏమని అడిగాడో చూడండి ఒకసారి. భూ సంబంధమైన అడిగాడా, ఆత్మ సంబంధమైన అడిగాడో చూడండి. ప్రార్థన చేసుకుందాం, వచ్చేవారని చెప్తా ఇక. ఈ మాట అడిగారా మీరు? ఏమండి అడిగారా? ఏమని అడుగుతున్నాడు? నా కన్నులు అంటే ఇప్పుడు ఎందుకు మూయబడ్డాయా, తెరవబడ్డాయా? బైబిల్ ఎక్కడ చదివాడు మరి? ఆల్రెడీ బైబిల్ చదివాడు. బైబిల్ గ్రంథంలో గర్భాలయము అంటారు. కీర్తనల గ్రంథం ఉన్న భాగము బైబిల్ గ్రంథం మొత్తంలో కల్లా మధ్యలో ఉన్నది. స్తోత్రం. ఈ కాళ్ళకి పైన తలకి మధ్యలో ఉన్నది మధ్య భాగము అంటారు. కిందేమో పాదములు, పైనేమో శిరస్సు, మధ్య ఉన్నది మధ్య భాగము, నాభి అంటారు సంస్కృతంలో. తెలుగులో అయితే మధ్య భాగము, వేదములో అయితే గర్భాలయము అంటారు. అందుకే గర్భవాసమున జన్మించను అంటారు. బైబిల్ గ్రంథం మొత్తానికల్లా గర్భాలయము కీర్తనల గ్రంథం. స్తోత్రం. ఏ గ్రంథం? దేవుడు ఎక్కడుంటాడండి? ఆవరణంలో ఉంటాడా, గర్భాలయంలో ఉంటాడా? చెప్పాలి. దేవుడు నివసించే ప్లేస్ ఏది? ఎక్కడ? గర్భాలయం. పూజారులు రాణిస్తారా లోపలికి? బయట నిలబెడతారా? అంటే ఎవడ పడితే వాడు పోవటానికి అసలు ఆడవాళ్ళకి అసలు ఎంట్రీ లేదు. పురిలరా, అలాంటి గర్భాలయంలో దేవుడు ఎలా ఉంటాడో ఈ గ్రంథంలో కీర్తనల గ్రంథం అలా ఉంది. ఆ కీర్తనల గ్రంథంలో నుంచే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏమని అంటే, మధ్య భాగము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో కీర్తనల గ్రంథం కూడా బైబిల్లో అంత ప్రాముఖ్యమైనది. ఆ కీర్తనల గ్రంథమే చెప్తుంది రాసినోడు దావీదు అని. స్తోత్రం. మోషే కీర్తన, ఆసాపు కీర్తన, కోరాహు కుమారులు కీర్తన. కానీ ఎక్కువ కీర్తనలు ఎవరి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటారు. చౌదరి పురుషోత్తమ గారు రాసిన కీర్తనలు ఎక్కువ. దేవుని స్తోత్రం. ఆ అంత గ్రంథం రాసినోడు కళ్ళు లేకుండానే రాశాడా? కళ్ళుతో రాశాడా? మరి వాడిని కళ్ళు తిరిగి అంటాడేంది? అంటే గ్రంథంలో ఏదో ఒక సంగతి ఉన్నట్టు అర్థమవుతుంది, కానీ అది నా కళ్ళకు మాత్రం కనబట్టల్లా. ఇదిగో ఇక్కడ ఏదో వినికిడి అవుతుంది కానీ ఆ వినికుడు చేస్తుంది మనిషో, ఒక వ్యక్తో, ఒక శక్తో అనేది అర్థం కావటల్లా. కారణం చూడలేకపోతున్నా. చూడాలి అంటే నువ్వు నా కళ్ళు ఖచ్చితంగా వెలిగించాలి. ఏం చేయాలి? వెలిగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన ప్రతిరోజు ఖచ్చితంగా మీరు చేయగలిగితే మీరు నిలబడటం ఖాయం, 10 మందిని నిలబెట్టడం ఖాయం. ఈ ప్రార్థన మీరు కనుక చేయకపోతే మీరు పడిపోవటం ఖాయం, ఇంకా 10 మందిని పడగొట్టడం కూడా ఖాయం. దేవుని స్తోత్రం. పొయ్యిలో 10 పుల్లలు వేశారు. రోజుకొకటి తీసుకుంటా వస్తే 10 రోజుల తర్వాత పొయ్యే మిగిలిద్ది. అందులో నిప్పు అనేది కనపడనే అంటారు. వాడు రోజుకొక మెట్టు నిన్ను దింపే కార్యక్రమంలో ఉంటాడు. దేవుని స్తోత్రం. సేవలోకి వచ్చే 8 ఏళ్ళు క్రీస్తు ప్రభువుని తెలుసుకొని రేపు డిసెంబర్ 18వ తారీఖు నా ఆత్మీయ పుట్టినరోజు. 12 సంవత్సరాలు నిండుతాయి. యేసు ప్రభువుని తెలుసుకున్న కాడి నుంచి దేవుడు నాకు చేసిన గొప్ప మేలు ఏమిటంటే గ్రహించే కృప. స్తోత్రం. నాకు చేసిన గొప్ప మేలు ఏంటంటే, చదువు సంధి లేని విద్య లేని పామునైనా నాకు చేసిన గొప్ప మేలు ఏంటంటే, ఒక స్వప్నాన్నైనా, ఒక కలనైనా, ఒక వచనంలో ఉన్న అర్థాన్నైనా అర్థం చేసుకునే కృప నాకు ఇవ్వబట్టి నేను భద్రంగా ఉండగలిగాను. 2 మిమ్మల్ని భద్రపరచడానికి ప్రయత్నం చేస్తున్నా. స్తోత్రం. ఆ గ్రహింపే లేకపోతే పరిస్థితి ఏమిటి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ సమాధానం చెప్తాను నేను? ఒక కళకు అర్థం చెప్పాలన్నా, ఒక దర్శనానికి అర్థం చెప్పాలన్నా, ఒక వచనానికి అర్థం చెప్పాలన్నా ముందు ఏ శక్తి ఉండాలి? గ్రహించే
అర్థం చేసుకోవాలి అంటే చూసే కనులు ఉండాలి. చూసే కనులు ఉండాలంటే ఆయన మన కనులు ఏం చేయాలి? తెరవజేయాలి. లేకపోతే మిమ్మల్ని బలపరచటం కాదు, ముందు నేను పోయేవాడిని పెందలాడి బాగులో కలిసి. ఈ గొప్ప మేలు నాకు చేసినందుకు ఆ దేవదేవుడికి మహిమ కలుగును గాక. రెండోది, కాస్తో కూస్తో వివేచించే మనసు. ఏ వ్యక్తి ఎటుగుండగా వస్తున్నాడా, ఏ వ్యక్తి ఎటుగుండగా పోతున్నాడా అనేది ఎంత స్పష్టమో, వారు అడుగుజాడల్లో నుంచి వాళ్ళు ఏ విధంగా ప్రయాణాలు చేస్తున్నారు అంటే, నాకు ఎదురు వస్తున్నారా, నా వెనక వస్తున్నారా, నాకు అనుకూలంగా వస్తున్నారా, లేకపోతే శత్రువులు అయ్యే విధంగా వస్తున్నారా అని రాకముందే ముందుగా కాస్త వివేచించుకునే మనసు. ఇప్పుడు ఏం చేస్తే వాళ్ళు లైన్లోకి వస్తారు అని ఆ అడుగు పడకముందే ఆ అడుగు పడనీయకుండా జాగ్రత్త తీసుకునే మనసు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను గొప్పవాడమ్మా నాకు దండేసి సన్మానం చేయండి అని కాదు, నాకు ఈ కృప ఇచ్చింది నా ప్రభువు అని చెబుతున్నా. దేవుని స్తోత్రం. ఒక్క కుటుంబాన్ని కట్టుకోలేక సతమతం అవుతున్నారు. ఈరోజు 100-150 మందికి సమాధానం చెప్పాలంటే సామాన్యమైన విషయమా? ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య తీసుకొస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే మర్యాదనా? చెప్పరేందండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధానం చెప్పాలా. ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం చెప్పాలా. వారి మనసుని ఆదరించాలి. ఆ కృప దేవుడు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నాకు ఇచ్చిన ఈ కృప మీకు ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? నా దేవుడు మీ దేవుడు ఒకడు కాదా? నా రక్షకుడు మీ రక్షకుడు ఒకడు కాదా? నా సృష్టికర్త మీ సృష్టికర్త ఒకడు కాదా? మరి ఒకడైనప్పుడు నాకు చేసిన ఈ మేలు మీకెందుకు చేయడు? చేస్తాడా? చేయడా? చేయాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన ఏం చేయాలి? ఆకాశంలో పక్షి నీకు ఎంత దగ్గరగా ఉందో నా మనసు నీకు అంత దగ్గరగా ఉండగలుగుతుందా, దిగజారిపోతుందో చూసే కనులు నాకు దయచేయి. గేటు మనిషి కదిలిస్తే కనుక్కోగలుగుతున్నా కానీ నా ఆత్మీయ జీవితంలో సైతాన్ వచ్చి కదిలించేది గ్రహించలేకపోతున్నా. దయచేసి ఆ కృప కూడా నాకు ఇవ్వు దేవా. ఆత్మీయ చెవి సైతాను గడి కదిలించినప్పుడు ఈ చెవులకి వినపడదు, ఆత్మీయ చెవులకి వినపడుతుంది. ఆ ఆత్మీయ చెవులు నాకు దయచేసి. అందుకే బైబిల్ యేసయ్య ఏమన్నాడు తెలుసా? చెవి గలవాడు వినుగాక ఆత్మ చెప్పుచున్న సంగతులు. అంటే చెవులు లేవా? లోక సంబంధమైన శబ్దాలు ఈ శరీర సంబంధమైన చెవులకి వినపడుతుంది. ఆత్మ సంబంధమైన శబ్దాలు ఈ చెవులకు వినబడదు. ఆత్మ సంబంధమైన శబ్దాలు వినాలి అంటే ఆత్మ సంబంధమైన చెవులు పనిచేయాలి, లేకపోతే వినపడవు. అందుకే బైబిల్లో మీరు చెవిటి పాముల వలె ఉన్నారన్నాడు. ఏ పాముల వలె అంటే పాముల్లో చెవిటి పాములు కూడా ఉంటాయా? ఎట్ట అర్థం చేసుకోవాలి దాన్ని? మీరు చెవిటి పాముల వలె ఉన్నారు అన్నాడంటే అర్థమైంది, పాములు చెవిటి అనే, మీరు చెవిటి వాళ్ళనే. మీరు బాగుగా చెప్పి తిరిగి స్తోత్రం. అంటే పాముల మీద పెట్టి ఎవరిని తిట్టాడు? ఎవరిని అనండి? నన్నేనే. అదే నేను చెప్తున్నా, ఆయనతో మనకు శత్రు కాదు. స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేద్దాం వద్దా? ఏమని? పాస్టర్కి మంచి మారు మనసు ఇస్తే పెందలాడిపోతాం ప్రభు. ప్రార్థన చేసుకుందాం, పైకి లేచి నిలబడండి. ఇంకా 3 విషయాలు ఉన్నాయి అక్కడ. వచ్చే వారం దేవుడు చిత్తమైతే చెప్పుకుందాం. ఇప్పుడు ఇక టైం అయిపోయింది. మీరు పొద్దుంతా అలసిపోయి ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. పైకి లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. చూచి చూచి కనులియుమా నా యేసయ్య, చూచి కనులియుమా. సర్వాంగ సుందర నిరూపము, సర్వాంగ సుందర నిరూపము, కనులారగాచి ధరించగా నిన్ను. చూచి కనులియుమా నా
సర్వాంగ సుందర నిరూపము, సర్వాంగ సుందర నిరూపము, కనులారగాచి తరింపగా నీవు చూచే కనులీయుమా, నా యేసయ్య చూచే కనులీయుమా.